హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆమ్లెట్ చేస్తున్నాను. 2 కోడిగుడ్లను పగలగొట్టి గిన్నెలో వేశాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం కారం ఇవన్నీ వేసి మొత్తం కలిసేలా కలుపుకుని ఉంచుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంతకు మించి ఇంకేం వేయద్దు, ఇలానే వేయాలి. అంతకు మించి ఇంకా ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోతుంది. మొత్తం కలిపేసాం కదా, అది పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి పేనం పెట్టాను. కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కాదు కదా. మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందాక కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని పేనం మీద వేసేయాలి. మొత్తం వేసేసి స్పూన్తో లెవెల్ చేయాలి. లెవెల్ చేసిన తర్వాత పైన కొంచెం నూనె వేయాలి. కొంచెం నూనె వేసి సిమ్లోనే ఉంచాలి. సిమ్లోనే వేగనివ్వాలి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది, టేస్ట్ పోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకవైపు వేగిపోయింది, ఇంకోవైపు తిప్పాను. ఇంకోవైపు కూడా వేగిపోతే అయిపోయినట్టే. చూడండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అయిపోయింది, తీసేస్తున్నాను, ప్లేట్లో పెడుతున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.